హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇది మనం రైస్లోకి సైడ్ డిష్గా యూస్ చేయవచ్చు. ఇది ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ని, ఒక 6 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అవి పచ్చివాసన పోయి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ ఆయిల్ అనేది చికెన్కి బాగా పట్టి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం కారంను 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేయాలి. ఇలా 3 టేబుల్ స్పూన్, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అలా మూత పెట్టి 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేసింది. ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చేసి చికెన్ అనేది బాగా ఉడకాలి. ఇందులో మనం కొద్దిగా కూడా వాటర్ని యాడ్ చేయట్లేదు. మనము ఇప్పుడు చికెన్ ఫ్రై మసాలా చేస్తున్నాము. సో మనం ఇందులో వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదు. సో ఈ వాటర్తోనే మనకి చికెన్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం అందులో 3 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మసాలా అనేది చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకా 4 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ మసాలా అనేది చికెన్ పట్టి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మనకి వాటర్ మొత్తం పోయి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఇంకొకసారి మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం పోయి ఆయిల్ అనేది మనకి పైకి కనిపిస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అంతే, చికెన్ ఫ్రై రెడీ టు సర్వ్. మనం ఇది అన్నంలో, రసం, చికెన్ ఫ్రై ఇలా కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ చికెన్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.